ఈ రోజుల్లో యువతల్లో చాలామందికి ఎదురయ్యే ఒక కామన్ ప్రాబ్లంతో మొదలు పెడదాం. కాలేజ్ అయిపోతోంది, చేతిలో డిగ్రీ ఉంటుంది, కానీ జాబ్కి వెళ్తే ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు. అసలు ఉద్యోగం ఇస్తే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఇదొక రకమైన సైకిల్. చదువుకి సంపాదనకి మధ్యలో ఒక పెద్ద గ్యాప్ వచ్చేస్తోంది. దీన్ని ఎలా ఫీల్ చేయాలి? సరిగ్గా ఈ సమస్య గురించే మాట్లాడుతున్న ఒక సోర్స్ ఈరోజు మన ముందుంది. ఆ ప్లాట్ఫామ్ పేరు వర్క్షాప్ ఇండియా. దాని ట్యాగ్లైన్ చూడండి: నేర్చుకోండి, పని చేయండి, సంపాదించండి, ఎక్కడ్నుంచైనా. వినడానికి చాలా బావుంది కదా. ఖచ్చితంగా. ఈరోజు మన పని కేవలం ఈ ప్రెజెంటేషన్లో ఏముందో చదవడం కాదు. అసలీ మోడర్ వెనుకున్న ఐడియా ఏంటి, వర్క్షాప్ ఇండియా ఎలా పనిచేస్తుంది అంటున్నారు. ఇంకా ముఖ్యంగా మార్కెట్లో ఉన్న వేరే ప్లాట్ఫామ్స్కి దీనికి తేడా ఏంటి, ఈ విషయాలన్నీ లోతుగా చూద్దాం. సరే, అయితే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు ఈ వర్క్షాప్ ఇండియా అంటే ఏమిటి? ప్రెజెంటేషన్ ప్రకారం చూస్తే ఇది స్టూడెంట్స్, ఫ్రీలాన్సర్స్, ఇంకా జాబ్స్ వెతికే వాళ్ల కోసం మాండిన ఒక ఆన్లైన్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. వాళ్ళ టార్గెట్ ఏంటంటే చదువుకు, రియల్ లైఫ్ సంపాదనకు మధ్యున్న గ్యాప్ను పూడ్చడం. అవును, కానీ ఆ మాట చాలా ప్లాట్ఫామ్స్ అంటాయి కదా, ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పిస్తామని. అదే నా పాయింట్. వీళ్ళు కొత్తగా ఏం చేస్తున్నారో అక్కడే అసలు విషయం ఉంది. వేరే ప్లాట్ఫామ్స్ స్కిల్స్ నేర్పించి వదిలేస్తాయి. ఆ తర్వాత పని వెతుక్కోవాల్సిన బాధ్యత మనదే. కాని వీళ్ళేం చెప్తున్నారంటే, మేము థియరీ మాత్రమే చెప్పము, నిజమైన పని అవకాశాలు కూడా ఇస్తాము అని. అంటే నేర్చుకోవడం, దాని వెంటనే ప్రాక్టీస్లో పెట్టడం, ఆ ప్రాక్టీస్తోనే డబ్బు సంపాదించడం, ఈ మూడింటిని ఒక సైకిల్గా మార్చారు. ఓ, ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే లెర్నింగ్, వర్క్, ఎర్నింగ్ మూడు ఒకే చోట అన్నమాట. మరి ఇది ఎలా వర్క్ అవుతుంది? దాని గురించి కూడా చెప్పారా? స్లైడ్ 3లో విజయానికి 3 సాధారణ దశలు అనిచ్చారు. 1 స్కిల్స్ నేర్చుకోవడం, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో. 2 ప్రాజెక్టుపై పనిచేయడం. 3 సంపాదించడం. అవును, ఆ 3 స్టెప్స్లో ఆ రెండోది అదే చాలా కీలకం, ప్రాజెక్టులపై పనిచేయడం. వాళ్ళక్కడొక మాటను హైలైట్ చేశారు. ఇవి డమ్మీ ప్రాజెక్టులు కాదట, నిజమైన పనులు, అసైన్మెంట్లట. ఆ ఒక్క పదం మొత్తం గేమ్ను మార్చేస్తుంది. కరెక్ట్. ఆ ఒక్క మాటతో ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లా కాకుండా ఒక గిగ్ వర్క్ ప్లాట్ఫామ్లాగానో లేదా వర్చువల్ అప్రెంటిస్షిప్ లాగానూ మారిపోతుంది. ఒక నిమిషం, ఇక్కడ నాకొక డౌట్. ఈ నిజమైన పనులు అంటే ఎలాంటివి? అంటే ఆ పదం చాలా బ్రాడ్గా ఉంది. చిన్న చిన్న డేటా ఎంట్రీ పనులా, లేక కెరియర్కు నిజంగా ఉపయోగపడేంత పెద్ద ప్రాజెక్ట్లా? ఇది చాలా మంచి ప్రశ్న. ప్రెజెంటేషన్లో దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ లేవు, కానీ మనం ఊహించవచ్చు. బహుశా ఇది ఒక మిక్స్డ్ బ్యాగ్లా ఉండొచ్చు. అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చిన్న చిన్న టాస్కులిచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచొచ్చు. తరువాత స్కిల్స్ పెరిగే కొద్దీ? అవును, స్కిల్స్ పెరిగే కొద్దీ పెద్ద కాంప్లెక్స్ ప్రాజెక్టులు ఇవ్వచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వంట నేర్చుకుంటూనే రెస్టారెంట్లో అసిస్టెంట్గా పనిచేయడం లాంటిది. థియరీ, ప్రాక్టీస్, సంపాదన 3 ఒకేసారి. ఆ పోలిక బావుంది. ఇది యూజర్స్కు ఈజీగా ఉండేలా కూడా చూసుకున్నట్టున్నారు. స్లైడ్ 4-5లో కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. 50కి పైగా కోర్సులు, మెంటర్ సపోర్ట్, ఇంకా రిమోట్ ఫ్రెండ్లీ, ఫ్లెక్సిబుల్ షెడ్యూల్, అన్నింటికన్నా ముఖ్యంగా బిగినర్ ఫ్రెండ్లీ అన్నారు. అంటే ముందు అనుభవం అవసరం లేదు. ఆ ఫీచర్లన్నీ కలిపి చూస్తే వాళ్ళ స్ట్రాటజీ క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఈ ప్లాట్ఫామ్లోకి రావడానికుండే అడ్డంకులను తగ్గించేస్తున్నారు. డబ్బు, టైం, ప్లేస్, ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఏవీ అడ్డురాకూడదని చూస్తున్నారు. ముఖ్యంగా బిగినర్ ఫ్రెండ్లీ మరియు మెంటర్ సపోర్ట్. అవును, ఆ మెంటర్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. డౌట్స్ వస్తే ఎవరిని అడగాలో తెలియక చాలామంది ఆగిపోతారు. ఖచ్చితంగా. ఆ సమస్యను ఇది సాల్వ్ చేస్తుంది. అయితే వీళ్ళు ఇంతగా బిగినర్స్ మీదే ఫోకస్ చేస్తే మరి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ల పరిస్థితేంటి? వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్లో చోటులేదా? మంచి పాయింట్. ప్రెజెంటేషన్ చూస్తే వాళ్ల ఫోకస్ అంతా బిగినర్స్ మీదే ఉన్నట్టుంది. కానీ ఇలాంటి మోడల్స్లో సాధారణంగా అందరికీ అవకాశం ఉంటుంది. బహుశా వాళ్ళు డైరెక్ట్గా ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేయొచ్చు, లేదా ఇంకోలా కూడా జరగొచ్చు. ఇక్కడ బిగినర్సే కొన్నాళ్లకి ఎక్స్పర్ట్స్ అయి కొత్తగా వచ్చిన వాళ్ళకి మెంటర్స్ అవ్వచ్చు. ఓ, అది జరిగితే ఇదొక సెల్ఫ్ సస్టైనింగ్ ఎకోసిస్టంలా మారుతుంది. మారే అవకాశం ఉంది. సరే, ఇదంతా థియరీ. వినడానికి చాలా బావుంది. కానీ రియాలిటీలో దీని ఇంపాక్ట్ ఎలా ఉంది? నంబర్స్ ఏం చెప్తున్నాయి? స్లైడ్ 6లో కొన్ని వివరాలున్నాయి. ప్రస్తుతం 500కి పైగా యాక్టివ్ లెర్నర్స్ ఉన్నారట.
ఇంకా వాళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటివరకు 10 లక్షల రూపాయలకు పైగా సంపాదన పంపిణీ చేశారట. ఆ 10 లక్షల సంపాదన అనేది వాళ్ళ ఎర్న్ అనే ప్రామిస్ పనిచేస్తోందని చెప్పడానికి ఒక ప్రూఫ్. కాని మనం దాన్ని కొంచెం విశ్లేషిస్తే 10 లక్షలు 500 మందికి పైగా అంటే యావరేజ్గా ఒక్కొక్కరికి సుమారు 2000 వచ్చినట్టు. ఇది మంచి స్టార్టే, కానీ దీన్ని స్థిరమైన ఆదాయ మార్గం అనలేం. ప్రస్తుతానికైతే అనలేం. ఇది ఒక సైడ్ ఇన్కమ్ లేదా పాకెట్ మనీలాగా ఉంది. నిజమే. అయితే అదే స్లైడ్లో అన్నింటికన్నా షాకింగ్ విషయం ఒకటుంది. అదే వాళ్ళ ప్రైసింగ్. ఈ ప్లాట్ఫామ్లో చేరడానికి ఒక్కసారి 1000 రూపాయలు కడితే చాలట. అందులోనే అకౌంట్ సెటప్, ప్లాట్ఫామ్ యాక్సెస్, ఇంకా లైఫ్ టైం సపోర్ట్ కూడా ఇస్తారట. అవును, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి 1000 రూపాయలు తీసుకుని లైఫ్ టైం సపోర్ట్ ఇవ్వడం. బిజినెస్ పరంగా ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? ఇది కేవలం మార్కెటింగ్ గిమ్మికా? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఈ మోడల్లో ఇదే చాలా క్యూరియస్గా, ఇంకా కొంచెం డౌట్ఫుల్గా ఉన్న పాయింట్. సాధారణంగా ఇలాంటివి మంత్లీ సబ్స్క్రిప్షన్ మీద నడుస్తాయి. కానీ 1000 రూపాయలు వన్ టైం ఫీ అనేది చాలా చాలా తక్కువ. దీని వెనుక కొన్ని కారణాలుండొచ్చు. ఒకటి, ఇది స్టార్టింగ్లో యూజర్స్ను ఫాస్ట్గా అట్రాక్ట్ చేయడానికి ఒక లాస్ లీడర్ స్ట్రాటజీ కావచ్చు. జియో లేదా అమెజాన్ ప్రైమ్ లాగా. కరెక్ట్. రెండోది, వాళ్ళ అసలు ఆదాయం యూజర్ల దగ్గర్నుంచి కాకుండా పని ఇచ్చే కంపెనీల దగ్గర్నుంచి కమిషన్ రూపంలో రావచ్చు. మూడోది, భవిష్యత్తులో అడ్వాన్స్డ్ కోర్సులకి వేరే ఫీజులు పెట్టే ప్లానుండొచ్చు. ఆ లైఫ్ టైం సపోర్ట్ అనేది బేసిక్ యాక్సెస్కి మాత్రమే కావచ్చు. అంటే ఈ 1000 రూపాయలనేది జస్ట్ ఒక ఎంట్రీ పాస్ లాంటిది. అసలు బిజినెస్ మోడల్ వేరే ఉంది. ఇది యూజర్కు చాలా తక్కువ రిస్క్తో ట్రై చేసే అవకాశమిస్తుంది. ఖచ్చితంగా అదే వాళ్ళ వ్యూహమనిపిస్తోంది. కానీ ఇక్కడ ఇంకో పెద్ద ప్రశ్న కూడా ఉంది. ఏంటది? 500 మంది లెర్నర్స్కు సరిపడా నిజమైన పనులు ఎక్కడ్నుంచొస్తాయి? ఆ డిమాండ్ సప్లై బ్యాలెన్స్ ఎలా మేనేజ్ చేస్తారు? నేర్చుకునే వాళ్లు పెరుగుతుంటే పని కూడా పెరగాలి కదా. అది చాలా పెద్ద ఛాలెంజ్. మొత్తం మీదే ఈ ప్రెజెంటేషన్ చూశాక వర్క్షాప్ ఇండియా అనేది కేవలం ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ కాదు, అలాగని కేవలం ఒక ఫ్రీలాన్సింగ్ సైట్ కూడా కాదు. ఇది విద్య, ప్రాక్టికల్ అనుభవం, సంపాదన, ఈ మూడింటిని కలపడానికి ప్రయత్నిస్తున్న ఒక అంబిషియస్ హైబ్రిడ్ మోడల్. అది కూడా ఒకే ఒక చాలా తక్కువ ఫీజుతో. అవును. ఈ మోడల్కి యొక్క అసలైన బలమేంటంటే, చాలామంది విద్యార్థులు ఎదుర్కొనే ఒక ప్రాబ్లంకి ఇది డైరెక్ట్గా సొల్యూషన్ ఇవ్వాలని చూస్తోంది. చాలా కోర్సులు ఏమిటి, ఎలా అని నేర్పుతాయి, కానీ ఎక్కడా స్కిల్ని వాడాలి అని చెప్పవు. ఎక్కడా అనే ప్రశ్నకు వీళ్లు సమాధానమిస్తున్నారు. వాళ్ల ప్లాట్ఫామ్లోనే పని కల్పించడం ద్వారా. ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్ మరియు మానిటైజేషన్ కోసం ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ఈకోసిస్టమ్ని క్రియేట్ చేసే ప్రయత్నం. వినడానికి చాలా బావుంది. స్టూడెంట్స్ నేర్చుకుంటారు, ప్రాజెక్టులు చేస్తారు, డబ్బు సంపాదిస్తారు. కంపెనీలకు కూడా తక్కువ ఖర్చుతో పనులు అవుతాయి. కానీ మనం మాట్లాడుకున్నట్టు స్కేలబిలిటీ, బిజినెస్ మోడల్, ఆ పని యొక్క క్వాలిటీ, ఇలా చాలా ప్రశ్నలింకా ఉన్నాయి. నిజమే. కాగితం మీద మోడల్ చాలా సాలిడ్గా కనిపిస్తోంది. ఈ ప్రెజెంటేషన్ మనకు ఏమిటి, ఎలా అని చెప్పింది. కానీ ఈ చర్చ తర్వాత ఆలోచించాల్సిన ప్రశ్నలు ఇంకా చాలా మిగిలాయి. అయితే ఈ చర్చను ముగించే ముందు వినేవాళ్ల కోసం ఒక పెద్ద ప్రశ్నతో ముగిద్దాం. తప్పకుండా. మనం ఈ ప్లాట్ఫామ్ డీటెయిల్స్ చూశాం. కానీ ఒక అడుగు వెనక్కి వేసి పెద్ద చిత్రాన్ని చూస్తే, ఒకవేళ వర్క్షాప్ ఇండియా లాంటి మోడల్స్ సక్సెస్ అయితే భవిష్యత్తులో మన ఎడ్యుకేషన్, జాబ్ సిస్టమ్ మీద వాటి ప్రభావం ఎలా ఉంటుంది? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కంపెనీలు కాలేజీ డిగ్రీల కన్నా ఇలాంటి ప్లాట్ఫామ్స్లో బిల్డ్ చేసుకున్న పోర్ట్ఫోలియోలకు ఎక్కువ విలువిస్తాయా? అప్పుడు చదువుకి, ఉద్యోగానికి మధ్యున్న సంబంధం పూర్తిగా మారిపోతుందా? ఇది మనం రాబోయే రోజుల్లో గమనించాల్సిన ఒక ముఖ్యమైన మార్పు.